బీఆర్ఎస్ బీజేపీ కలయిక పైన ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బీజేపీలో మాత్రం కలవరం మొదలైంది, కలకలం మొదలైంది. బీజేపీలో ఈ పొత్తు పైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. బలమైన అభిప్రాయమేమో పార్టీకి నష్టము, ప్రజలకు ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి, నిన్నటిదాకా కేసీఆర్ను విమర్శించాం, కేసీఆర్ను గద్దెదించేది మేమే అన్నాం, కవితను అరెస్ట్ చేయకపోతేనే ఇంత డ్యామేజ్ అయింది, ఇప్పుడు బీఆర్ఎస్తోనే కలిస్తే ఇక మన పరిస్థితి ఏంటి అన్న ఆందోళన, అనుమానం బీజేపీ నేతల్లో చాలా ఎక్కువ ఉంది. అందులో ముఖ్యంగా యాంటీ కేసీఆర్ పొలిటికల్ ప్రొఫైల్తో కలిగినటువంటి బండి సంజయ్ లాంటి నేతలకు కేసీఆర్ పైన వ్యతిరేకతతోనే బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ లాంటి నాయకులకు ఏం చెప్పుకోవాలి రేపు ప్రజలకు అనే ప్రశ్న ఎదురవుతుంది. అందువల్ల ఒక నమ్మకం ఏంటంటే బీజేపీలో ఒక వర్గం చెప్పేది ఇది కేసీఆర్ను దించేందుకు ఎన్నికలు కాదు కదా, మోడీని మళ్ళీ ప్రధానమంత్రి చేసేందుకు జరిగే ఎన్నికల్లో ఎవరు కలిసి వచ్చినా వాళ్ళని కలుపుకుంటాం, నష్టం ఏంటి, ఎందుకంటే ఈ ఎన్నికలకు పొలిటికల్ క్వశ్చన్ ఏంటి, మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండాలా వద్దా అని. ఈ పొలిటికల్ క్వశ్చన్కు మోడీనే ఉండాలి అని కేసీఆర్ కూడా అంటే బీజేపీకి ఏమి నష్టం అనేది ఈ పొత్తును సమర్థించే వారి వాదన. పొత్తును సమర్థించే వారి ఇంకో వాదన ఏంటంటే ఎలక్టోరల్ అరిథమెటిక్. ఇప్పుడు ఉదాహరణకు కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మీరు చూస్తే బండి సంజయ్ బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయాడు, ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ గెలిస్తే కనీసం ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తే వచ్చే సీట్ల కన్నా ఎక్కువ సీట్లు గెలవచ్చు. పొలిటికల్ కెమిస్ట్రీ కొంత ఇబ్బంది అయినా ఎలక్టోరల్ అర్థమెటిక్ అనుకూలంగా ఉంటుంది కనుక మెరుగవుతుంది పరిస్థితులు. అటు బీఆర్ఎస్కు సీట్లు మెరుగవుతాయి, బీజేపీకి సీట్లు మెరుగవుతాయి కనుక లాభమే ఎక్కువగా ఉంటుంది. కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ వేసుకుంటే కాస్ట్ కన్నా బెనిఫిటే ఎక్కువ ఉంటుంది అనేది బీజేపీలో ఈ పొత్తును సమర్థించే వారి వాదన. ఇక వ్యతిరేకించే వారి వాదన ఏంటంటే ఎన్నికలు జరిగి కొద్ది రోజులైంది, అసెంబ్లీ ఎన్నికలు. ఆ ఎన్నికల్లోనే బీఆర్ఎస్తో కలుస్తున్నామని ఇండికేషను, ప్రచారము జరిగితేనే ఇంత నష్టం జరిగింది. రేపు నిజంగానే బీఆర్ఎస్తో కలిస్తే ప్రజలు అంగీకరిస్తారా? పొలిటికల్ కెమిస్ట్రీ వికటించి కాంగ్రెస్కే లాభం జరుగుతుందా? బండి సంజయ్ని తొలగించడం వల్ల జరిగిన నష్టం చూసాం. ఇప్పుడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని ఎలా జనం దగ్గరికి వెళ్తాం? కేసీఆర్ను బలోపేతం చేసే పని బీజేపీ ఎందుకు చేయాలి? ఈ ఎన్నికల్లో ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తే బీఆర్ఎస్కు 2 సీట్లు మించి రావు. బీఆర్ఎస్ బలహీన పడితే దాని చావు దెబ్బ తీయవచ్చు. బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలప్పుడు బీజేపీలో చేరుతారు. పోటీ రాజకీయం కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయం ఉన్న చోట బీజేపీకి అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ప్రాంతీయ పార్టీ నేతలతో పోరాడాల్సి వచ్చిన చోటే బీఆర్ఎస్కు ఛాలెంజ్, బీజేపీకి ఛాలెంజ్ వస్తుంది. అందువల్ల ఆ తెలంగాణలో ముందు బీఆర్ఎస్ లేకుండా చేస్తే పోటీ కాంగ్రెస్తో ఉంటుంది కనుక కాంగ్రెస్ను వ్యతిరేకించి రాజకీయం చేయడం సులభం అవుతుంది అన్న వాదన బీజేపీలో ఉంది. 2029 అసెంబ్లీ ఎన్నికలకైనా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా రాజకీయం మారటానికి దోహదం చేస్తుంది కదా. ఇప్పుడు కేసీఆర్ను పెంచి మనం చేసేదే ఉండదు. కేసీఆర్ అన్నా డెస్పరేట్గా ఉన్నాడు తప్ప బీజేపీకి డెస్పరేట్ కాదు కదా. ఇవాళ కేసీఆర్ ఇమేజ్తోనో బీఆర్ఎస్ మద్దతుతోనో బీజేపీ ఎంపీలు గెలవాల్సిన అవసరం కూడా లేదు. మోడీ ప్రభావం ఉంది, హిందుత్వ ప్రభావం ఉంది, జాతీయ ఎన్నికలు ఇవి. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుంది, ఇండియా కూటమి చెల్లాచెదరవుతుంది, కాంగ్రెస్లో సీనియర్లే ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి సానుకూలంగా ఉంది కదా. ఇంకా కవిత కూడా ఎలక్షన్ల ముందే అరెస్ట్ అయితే ఇంకా బీజేపీ చిత్తశుద్ధం ప్రజలు నమ్ముతారు కదా అనేది బీజేపీలో మరో బలమైన వర్గం చెప్పేది. అందువల్ల బీజేపీలోనైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బీఆర్ఎస్లో దాదాపు ఏకాభిప్రాయం ఉంది బీజేపీతో కలవాలని. అయితే అల్టిమేట్గా బీజేపీ రాష్ట్ర నేతల అభిప్రాయాలతో సంబంధం లేదు. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అది. బీహార్లో రాష్ట్ర బీజేపీ నేతలు నితీష్ కుమార్ను కలుపుకోవడం పట్ల ఇష్టం లేదు. చాలా కాలంగా మావాడే ముఖ్యమంత్రి కావాలి అని బీజేపీ వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది, నితీష్ కుమార్తో కలిశారు. ఆంధ్రప్రదేశ్లో నిన్నకాక మన విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ నేతే ముఖ్యమంత్రి కావాలి, ఇంకెవరికో మేము ఎందుకు ఊడిగం చేస్తామన్నాడు.
కానీ అక్కడ చంద్రబాబు నాయుడుతో కలవడానికి సిద్ధపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జేడీఎస్ను తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలకు బీజేపీ జేడీఎస్ కలిసింది. ఇన్ని ఉదాహరణలు ఉండగా బీఆర్ఎస్ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం భిన్నంగా ఎందుకుంటుంది? సో బీఆర్ఎస్ పార్టీ ఇంతకన్నా తీవ్రంగా విమర్శించిన వారితో కలిశారు కదా. నితీష్ కుమార్ ఉదాహరణ, కుమారస్వామి ఉదాహరణ, ఆ చంద్రబాబు నాయుడు ఉదాహరణ ఉండగా కేసీఆర్తో కలవడానికి బీజేపీ జాతీయ నాయకత్వం వెనుకాడుతుందా అనేది ఒక రకమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందువల్ల బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నా అల్టిమేట్గా జాతీయ నాయకత్వం ఏది ఆలోచిస్తే జరుగుతుంది కనుక వారు కూడా కొట్టిపారేయడం లేదు.